मान्यवर अभी एक फैशन होगा, अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। ఫ్రెండ్స్, అంబేద్కర్ అనేది కేవలం పేరు కాదు, అది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఆధునిక భారతాన్ని ఆకృతపరిచింది. అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు, అలాగే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ అందించిన పవర్ఫుల్ రియాక్షన్ గురించి ఈరోజు చర్చిద్దాం. ఇది కేవలం రాజకీయం కాదు, ఇది న్యాయం, సమానత్వం మరియు మన హక్కుల కోసం పోరాడడం గురించి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి భారతీయుడికి అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఆయన సమానత్వం మరియు సాధికారతకు చిహ్నం. ముఖ్యంగా హింస మరియు విభజన ఎదుర్కొన్న వర్గాల కోసం ఆయన ఒక రక్షకుడు. ఆయన పేరు ఒక మంత్రం కాదు, అది ఒక ఆశ. ఇలాంటి ఆశను ఫ్యాషన్ అని పిలిస్తే మీకెలా అనిపిస్తుంది? రాజ్యసభలో అమిత్ షా ఇదే చేశారు. అంబేద్కర్ 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 అని చెప్పడం ఫ్యాషన్ అయింది. దేవుని పేరు ఇంత చెప్పుంటే ఆ స్వర్గంలోకి చేరేవారు. చాలామందికి వ్యాఖ్య ఆయన కీర్తిని అవమానించినట్లుగా అనిపించింది. అందుకే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బలమైన అభిప్రాయం చెప్పారు తమిళ్ సూపర్ స్టార్ విజయ్. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ ఉండవచ్చు, కానీ అంబేద్కర్ ఒక పేరు కాదు, అది చరిత్ర, గౌరవం మరియు న్యాయానికి పోరాటం. విజయ్ కేవలం ఈ మాటలతో ఆగలేదు. ఆనందంగా అంబేద్కర్ పేరుని జపించండి అని ప్రజలను ప్రోత్సాహపరిచారు. మీరు ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు వారిని తీవ్రంగా బాధించాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దళిత సంఘాలు అంబేద్కర్ చిహ్నాన్ని మరింత శక్తివంతంగా ప్రజల ముందుంచారు. కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దళిత సంఘాలు మరియు కార్యకర్తల ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్లో చర్చలు భౌతిక దాడుల వరకు పెరిగాయి. కొన్ని గాయాలు కూడా సంభవించాయి. అమిత్ షాకు మద్దతు పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఆయన కాంగ్రెస్ను నాశనమైన వ్యవస్థ అని అభివర్ణించారు మరియు వారు అంబేద్కర్ వ్యతిరేకులని అన్నారు. అంబేద్కర్ గారి కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు అతని ప్రస్థానం ఎలా మొదలైంది, ఎందుకు ఆయన పేరు అంత ముఖ్యమైనది అని. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో దళిత కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే కుల వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నారు. కష్టాల మధ్యనైనా విద్యలో ప్రావీణ్యం సాధించారు మరియు విదేశాల్లో చదువుకున్న మొదటి దళితుడిగా గుర్తింపు పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు అంబేద్కర్. ఆర్థిక శాస్త్రం, రాజ్యశాస్త్రం మరియు చట్టాల్లో నైపుణ్యం పొందారు. అంబేద్కర్ గారు దళితులు మరియు ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు. అణగారిన ప్రజలపై వివక్షను అంతం చేసేందుకు యుద్ధమాలు కూడా నిర్వహించారు. మహిళల హక్కుల కోసం మరియు కార్మిక సంక్షేమం కోసం మార్గదర్శక చర్యలు చేపట్టారు. భారత రాజ్యాంగం రాసే కమిటీకి చైర్మన్గా పనిచేశారు అంబేద్కర్. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కీలకమైన హక్కులు మరియు రిజర్వేషన్లు చేర్చారు. 1956లో హిందూ మతంలోని కుల వివక్షను నిరూపిస్తూ బౌద్ధ మతంలోకి మారారు. లక్షలాది మంది అనుచరులు ఆయనను అనుసరించారు. ఇది దళిత బౌద్ధ యుద్ధమానికి మార్గం చూపింది. బీజేపీ అనుచరులు అమిత్ షా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇది అంబేద్కర్ గారిని విమర్శించడానికి కాదు అని చెప్పారు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? అమిత్ షా వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా లేదా విజయ్ గారి స్పందనకు మద్దతిస్తారా? కమెంట్లో తెలియజేయండి. ఏదేమైనా అంబేద్కర్ గారి జీవితంలో నిలబెట్టిన విలువలు, సమానత్వం, న్యాయం మరియు సామాజిక చైతన్యాన్ని మనం ఎప్పటికీ గౌరవించాలి. న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ గారిని గౌరవించడం మన కర్తవ్యం.